ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తిమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయం తన్మామేశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. చక్కగా మరి శ్రీమద్ రామాయణం జరుగుతోంది మనకి. గత వారం శూర్పణఖ సీతారామ లక్ష్మణులు ఉండేటువంటి ఆ పంచవటి ప్రాంతానికి వచ్చి అక్కడ రామచంద్ర వారితోటి లక్ష్మణస్వామితోటి కాసేపు సంభాషణ జరపడం, అటు తర్వాత సీతమ్మ వారిని ఏదో మింగుదామని ముందుకు వెళుతూ ఉంటే రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడి వైపు తిరగడం, లక్ష్మణుడు వచ్చి ఆ శూర్పణ ముక్కు చెవులు కోసేయడం ఇత్యాది ఘట్టాల గత వారం పూర్తి చేసుకున్నాం. అటు తర్వాత ఘట్టాలని స్వామి వాల్మీకి వర్ణన చేస్తూ తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శూణితీక్షతాం భగినీం క్రోధ సంతప్త కరపప్రచ్చరాక్షస. ఆ శూర్పణఖ నుంచి బయలుదేరి అదే దండకారణ్యంలో జనస్థానం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తన యొక్క సోదరుడు కరుడు అనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళింది. ముక్కు చెవులు తెగిపోయి రక్తం కారుతూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు ఏడుపులు ఏడుస్తూ బయలుదేరి వెళ్ళిందట కరుడు దగ్గరికి. వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకుంది. చూశాడు కరుడు. ఉత్తిష్టతావదాభ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహికేనత్వం ఏవ రూపా విరూపిత. సోదరి, ఏమిటి వికృత రూపం, ఎందుకు కలిగింది నీకు ఇలాగా అని ఒక గొప్ప మాటను కరుడు మాట్లాడుతున్నాడు. ఖం కృష్ణ సర్పమాసీనం అశవిషమనాగసం తుదాభ్యసమాసన్నం అంగుళాగ్రేహణ లీలయ. లోకంలో కృష్ణ సర్పము అంటే నల్లత్రాసు, మామూలు త్రాసు కన్నా చాలా ప్రమాదకరమైనది అది. అటువంటి నల్లత్రాసుని పనిగట్టుకు దాని దగ్గరికి వెళ్ళి దాంతో ఏదో విన్యాసం చేద్దామని చెప్పి దాన్ని లేపి దానితో ప్రమాదం కొని తెచ్చుకునే మూర్ఖుడెవ్వడు. అంటే శూర్పణఖ ఎంత ప్రమాదమో చెప్పకనే చెబుతున్నాడు. నల్లత్రాసు ఎంత ప్రమాదమో నువ్వు అంత ప్రమాదకరమైన దానివిని తెలియక ఎవడో నిన్ను ఇలా చెనికాడు. వాడు మృత్యువును వాడు కొని తెచ్చుకుంటున్నట్టున్నాడు. అటువంటి వాడెవ్వడు. బలవిక్రమాసన్నం కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతిత్వాం కేనాంత సమాగత. సోదరి శూర్పణఖ, నీ బాలపరాక్రమాలు ఏమిటో నాకు తెలుసు. ఎంత బలవంతురాలువో, కామరూపిణివి, పైగా మాయావివి, మృత్యుదేవతో సమానమైనటువంటి దానివి. అలాంటి నీకే ఇంత ఆపద తెచ్చిన వాడెవడు? సామాన్య మాడవను అని చెప్పి నేను అనుకోవడం లేదు. అంటే మానవుడికి సాధారణంగా శూర్పణఖ ముందు నుంచి నిలబడేటువంటి స్థాయి కానీ లేదు. వాడు భయంతో బారిపోతారు, భయంతో చచ్చిపోతారు కూడా దాన్ని చూస్తే. కనుక అలాంటిది నీకు అంగవైకల్యం కలిగించాడంటే వాడు మానవ మాత్రుడని చెప్పి నేను అనుకోవడం లేదు. కనుక ఎవరు చెప్పు? నాకు తెలిసి నహి ప్రశ్యామహం లోకే యకుర్వాన్ మమ ప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. సహస్రాక్షుడు మనకు శత్రువు దేవేంద్రుడు, దేవతలందరికీ ప్రభువు. అటువంటి దేవేంద్రుడు ఏవైనా నీ మీద ఇటువంటి పని చేశాడా? దేవేంద్రుడంత పరాక్రమం ఉంటే కానీ మన జాతిని ఇంత పరాభవించగలిగిన వాడు లేడు. ఆ దేవేంద్రుడు కూడా మన అగ్రజుడు రావణుని చూస్తే హడల్ దేవేంద్రుడికి కూడా. కనుక మనకి బద్ధ వైరి సహస్రాక్షుడు, దేవతల్లో ప్రముఖుడు. అటువంటి వాడు లేదా అంత సమానుడైనటువంటి వాడు ఎవడైనా వచ్చి నీకు ఇలాంటి వికృతాకారాన్ని ఇచ్చాడా? నిహతస్య మయా సంఖ్యే శరసంకృతమర్మణ నఫేరం రుధిరం రక్తం మేదిని కశ్యపాశ్చతి. వాడు ఎవడైనా సరే, వాడు దేవతడా, గంధర్వుడా, యక్షుడా, మానవుడా, ఎవ్వడైనా సరే, నిన్నింత పరాభవించిన వాడి యొక్క ప్రాణాలు నేను తోడేస్తాను. ఎలా తోడతానో తెలుసా? పాలు నీళ్లు కనిపెడితే హంస వెళ్ళి
చక్కగా పాలన మాత్రమే గ్రహిస్తూ ఉంటుంది. అలా వాడి ప్రాణాలను నేను లాగేస్తాను శరీరం నుంచి. కనుక ఎవడు చెప్పు, తం దేవాన గంధర్వాన పిశేచాన రాక్షసాహ, వాడు గంధర్వుడైనా దేవతలైనా పిశాచలైనా ఇంకా ఇంతకన్నా గొప్ప రాక్షస జాతి ఎవరైనప్పటికీ కూడా వాడెవడో చెప్పు, తప్పక వాడి ప్రాణాలు తోడేస్తాను నేను అని చెప్పి చాలా శూర్పణఖి కాస్త ధైర్యాన్ని కల్పిస్తూ తాను ఏమైనా చేయగల సమర్థుడని చెప్పి తన యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటూ చాలా విశేషణాలు చెప్పాడు ఆయన. అప్పుడు చెబుతోంది శూర్పణఖ, ఇది భ్రాతృపజశ్రుత్వా క్రుద్ధస్య విశేషతః తత శూర్పణఖ వాక్యం సమభాష్పం ఇదమబ్రవీత్. నాయన సోదర, మనం హాయిగా స్వేచ్ఛగా విహరించి దండకారణ్యానికి ఇద్దరు యువకులు వచ్చారు. రూపంలో లావణ్యంలో వారికి సాటి అయిన వారు లేరు. ఎంతవరకు భూమి మీద అలాంటి మానవులను చూడలేదు నేను. రూపలావణ్య సంపన్నులు, చక్కటి రూపాలు, విశాల బాహువులు, తీక్షణమైన చూపులు, మామూలు వారు కాదు. అంత మనోహరంగా తీక్షణంగా శూరత్వం కలిగించేటువంటి చూపులు కలిగినటువంటి వారు ఎలా ఉన్నారంటే ఏదో కిరీటాలు భుజకీర్తులు పట్టుకుని లేరు. వారు నారచీరలకి ధరించి ఉన్నారు, జింక చర్మం ధరించి ఉన్నారు, పైగా జితేంద్రియులు. ఇంద్రియ నిగ్రహం బాగా కనిపిస్తోంది, వాళ్ళని చూస్తే అర్థమవుతోంది నాకు. వారు రామలక్ష్మణ చెప్పి ఇద్దరు అన్నదములు. తరుణీ రూపమాసంపన్నం సర్వాభరణ భూషితాం తత్ర మాయే నర తయోర్మధ్యే సమధ్యమ. వారితో కూడా ఒక స్త్రీమూర్తి ఉంది. ఆమె కూడా రూపంలో అసలు భూమి మీద ఎంతవరకు అలాంటి స్త్రీ ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంది. సన్నడి నడుము కలిగి దివ్యమైన ఆభరణాలు ధరించి, అసలు ఆమెకి వీరికి ఆ వేషాల్లో ఎక్కడ పోలికలు ఉండవు. ఎందుకంటే సీతమ్మవారు మనం ప్రారంభంలో చాలాసార్లు చెప్పుకున్న అమ్మవారు అన్ని ఆభరణాలు పట్టుకునే వచ్చింది. ఆవిడ పట్టు చీరలు పట్టుకునే వచ్చింది. అరణ్యంలో ఉన్న పట్టు చీరలు కట్టుకునే ఉంది ఆవిడ. సమస్త ఆభరణాలు వేసుకునే ఉంది ఆవిడ. నారచీరలు జింక చర్మాలు రామలక్ష్మణుడు తప్ప ఆవిడకి ఆ నియమాలు లేవు. కనుక వీరు చూస్తేనేమో నారచీరలు ధరించున్నారు, ఆమె చూస్తేనేమో సర్వాభరణాలు అలంకరించుకుని ఉంది. చూడ్డానికి చాలా చక్కని చుక్కగా కనిపిస్తోంది. అటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాను. వీరిద్దరూ ఆ స్త్రీమూర్తిని రక్షిస్తున్నారు. వారి రక్షణలో ఆ స్త్రీమూర్తి ఉంది. ఇది తస్యాం బ్రహ్మాణాజాం చతుర్దశ మహాబలాన్ వ్యాధిదేశ ఖరక్రుద్ధో రాక్షసానంతకోనసాం. నేను అక్కడికి వెళ్ళాను. అందులో కాస్త విశాలమైన బాహువులు, కాస్త నీలవర్ణంలో ఉన్నవాడిని వివాహం చేసుకోమని చెప్పి అడిగాను. వాడు సరేసరి బాగానే ఉన్నాడు. పక్కన ఉన్నవాడు కోపం వచ్చింది, వాడు వచ్చి నా ముక్కు చెవులు కోసాడు. దాన్ని చూసి సంతోషించారు మిగిలిన ఇద్దరు, ఆ స్త్రీమూర్తి ఇంకొక స్వరూపం ఆ రాముడు అన్నవాడు. నవ్వుకున్నారట. ఇటువంటి పరాభవం నాకు కలిగింది అని చెప్పనగానే కరుడికి చాలా ఆగ్రహం కలిగింది. వెంటనే నిన్నింత పరాభవించిన వాళ్ళని, వారు ఎంత గొప్పవారైనా, వారి దగ్గర ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నా, ఖడ్గాలు, డాళ్ళు, ధనస్సులు, బాణాలు, ఇక ఏమున్నా, మన దగ్గర అంతకన్నా విశేషమైనటువంటి ఆయుధ సంపద కలిగినటువంటి రాక్షస సైన్యం అపరిమితంగా ఉంది. వారికి ఉన్నదానికన్నా ఎక్కువ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. చక్కటి బాంబులు లాంటివి ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నాంగా. వాడికున్న కెపాసిటీ కన్నా ఇంకే కెపాసిటీ ఎక్కువ మనవి. కాబట్టి అటువంటి శస్త్రాస్త్రధరులైనటువంటి వారు మన దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. మనుషో శస్త్ర సంపన్నో చేర కృష్ణాజనాంబరం పృష్ఠా దండకారణ్యం ఘోరం ప్రమాదయా సహా. పిలిచేట కరుడు 14 మంది వచ్చి నుంచున్నారట కరుడు ముందుకి. చెబుతున్నాడు శూర్పణఖకి, ఈ 14 మంది మహావీరులు ఇంతకుముందు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వారు. వీరి యుద్ధం యొక్క చాకచక్యానికి నిలవలేక దేవతలు సైతం పరాయణం చిత్తగిస్తారు. అటువంటి వీరుల్ని ఇంకో నీ ముందు నిలబెట్టాను. సోదరి, నువ్వు తీసుకువెళ్ళు ఇప్పుడు వీళ్ళని. నీకు ఎవరైతే ఆపద కలిగించారో, ఎవరి వల్ల ఈ వికృతాకారం నీకు కలిగిందో, కరుడి సోదరుడిని తెలియక, సోదరుని తెలియక ఎవడి అఘాయిత్యాన్ని ఒడిగట్టాడో వాడి ప్రాణాలని వీరు తోడేస్తారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అన్న
14 మందికి ఆదేశాలు వేసేట. మా సోదరికి ఇంత ఉపద్రవాన్ని కలిగించిన వారిని మీరు తక్షణం మొట్టుబెట్టాలి, అది నా సోదరి కోరిక. ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. కాబట్టి ఆమె చూపించిన మార్గం గుండా ప్రయాణం చేసి ఎక్కడైతే మా సోదరికి ఇటువంటి పరాభవం జరిగిందో, ఎవరి వల్ల ఇటువంటి వికృతాకారం కలిగిందో వారి యొక్క ప్రాణాలు తోడుకుని రండి అని చెప్పి ఆజ్ఞలు వేశారట. ఎప్పుడైతే కరుడు ప్రభువు వారి యొక్క ప్రభు విధంగా ఆజ్ఞలు వేశారో ఆ 14 మంది కూడా చక్కగా ఆ శూర్పణఖను ఎదరబెట్టుకుని బయలుదేరి జనస్థానం నుంచి బయలుదేరుతున్నారు. తతశూర్పణఖా ఘోర రాఘవాశ్రమమాగతా రక్షసామాచక్షిరేతో భ్రాతరో సహసీతయ. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే ఈ పంచవటి ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు పర్ణశాల వేసుకుని ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఆ ప్రాంతానికి దగ్గరగా ఆ శూర్పణఖ ఈ 14 మందిని వెంట పెట్టుకొచ్చింది. మహాబలుసారులు, చూస్తేనే భయం కురిపించేలా ఉన్నారు వారు. తే రామ పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశ సీతయా సార్ధం వైదేహ్యే చ లక్ష్మణ. సీతారామ లక్ష్మణుడు చక్కగా ఆశ్రమం బయట కూర్చుని ఉన్నారట. రామచంద్రమూర్తి వారు చూశారు. రాక్షసులు నడిస్తే మనలా ఎందుకు ఉంటుంది, మనలో కూడా రాక్షసులు నడిచే ఏమిట్రా రాక్షసు నడక, ధన 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 అని భూమి అదిరిపోతూ నడవడం అన్నమాట. దరిద్రానికి ప్రతీకలు రాక్షసులు నడుస్తట్టలాగా. నడుస్తుంటే భూమి శబ్దం కాకూడదు కనుక రాక్షసులు 14 మంది వస్తున్నారు. మహాకాయులు, మనలాంటి శరీరాలు కాదు వాళ్ళవి. అటువంటి వారు ధన ధనమని అడుగులు వేసుకుంటూ వస్తుంటే శ్రీరామచంద్రమూర్తి వారు పంచవటి యొక్క పర్ణశాలలో బయటకు వచ్చిన శ్రీరామచంద్రమూర్తి వారికి తెలుస్తోంది ఎవరో వస్తున్నారు. అడుగుల శబ్దాలే వినిపిస్తున్నాయి, చాలా భీకరంగా ఉన్నాయి. కానీ రాక్షసులే వస్తున్నారు. ఇంతకుముందు ఒక దాన్ని పరాభవం చేసి పంపించేంగా అది తీసుకొస్తున్నట్టుంది పాపం. కనుక వెంటనే రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామికి ఆదేశాలు వేసేట. ముహూర్తం భవ సౌమిత్రి సీతయా ప్రత్యనంతర ఇమాదాస్యావదిష్యామి పదవీమావితావితా. లక్ష్మణ, సౌమిత్రి, నువ్వు సీతమ్మ వారి కాపలా ఉండు, ఆ వస్తున్న వారి సంగతి ఏమిటో నేను చూసుకొస్తాను, నువ్వు పర్ణశాల దగ్గరే ఉండు. వాక్యమేత తతశ్రుత్వా రామస్య విదితాత్మన అతిథే లక్ష్మణో వాక్యం రామస్య పుత్రపూజయత్. తండ్రి మాట జవదాటని పుత్రుడులాగా రామచంద్రమూర్తి వారి మాట అంటే లక్ష్మణుడికి అంత ఇది. దశరథుడి మాటంతో రాముడి మాట అంత. వారి తండ్రి మాటని ఏ విధంగా అయితే జవదాటకుండా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడో రామచంద్రమూర్తి వారు, రామచంద్రమూర్తి వారు చెప్పిన మాట లక్ష్మణుడు అంతలా పాటిస్తుంటాడు. కాబట్టి తప్పకుండా సీతమ్మ వారిని చక్కగా నేను కాపలా కాస్తాను, అన్నయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళారండి. తెలుసు లక్ష్మణుడికి అన్నగారి యొక్క పరాక్రమం ఎంతటిదో, ఎంత బుద్ధ కుశల కలిగినటువంటి వాడో అవన్నీ తెలుసు. పుత్రో దశరథాస్యాహం భ్రాతరో రామలక్ష్మణో ప్రవిష్టా సీతయా సార్ధం దుశ్చరం దండకావనం. ఆ వస్తున్న 14 మంది ఎదర నడుస్తూ వస్తున్నటువంటి ఆ శూర్పణఖ ముందు నడుస్తూ ఉండగా వెనకాల 14 మంది నడుస్తూ వచ్చారు. శూర్పణఖ చూపించింది అడుగరుగో ఆ ఆశ్రమ ప్రాంగణంలో కూర్చున్నారు చూసావా, వారే నాకు ఇలాంటి దుస్థితి తీసుకొచ్చారు, చూడండి వారిని అని చెప్పి 14 మందికి చూపించిందిట. వారు గబగబా వచ్చారు, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చి నిల్చున్నారు. అడిగారు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అక్కడికి? మహానుభావుడు ఏమి అబద్ధం చెప్పలేదు. రామచంద్రపురం అందరికీ నిజాలే చెబుతాడు. పుత్రో దశరథాశ్చానం భ్రాతరవు రామలక్ష్మణవు. మేము రామలక్ష్మణులం, దశరథ పుత్రులం. ఈమె నా భార్య జనకుని కూతురు సీత. ఈ దండకారణ్యంలో వనవాస నిమిత్తం వచ్చాం. కందమూలాలు తింటూ మునివేషధారుణమై సాత్విక జీవనం గడుపుతున్నాం. అలాంటి మమ్మల్ని బాధించడం కోసం ఎందుకు వస్తున్నారు మీరు? ఇంతమంది బయలుదేరి వచ్చారు, ఏ కారణం చేత వస్తున్నారు? ఇంతకుముందు ఈవిడ అలా తయారైంది. మేము ఆవిడ జోలికి వెళ్ళలేదు, ఆవిడేం చెనకలేదు, తనంత తానుగా వచ్చి గొడవలు పెట్టుకుంది. ఇవన్నీ శూర్పణఖ లక్షణాలు అన్నమాట. పని ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళని గెచ్చడం గెలడం, ఏదో గొడవకి దారి తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ శూర్పణఖ ఉంటే లక్షణాలు అన్నమాట. ఇవి మన గురించి కూడా రామాయణం అంటే ఏదో అప్పుడు జరిగింది అనుకోకండి, అవన్నీ మనకుంటే గుణాలే. కలియుగంలో మనలాంటి వాళ్ళందరూ పడుతున్న బాధలు ఇవన్నీ కూడా. కావాలని గొడవలు పెట్టుకుంటూ కీసరాళ్ళు పెట్టుకునే వారందరూ శూర్పణఖలన్నమాట. వాల్మీకి వాక్యం ఇది. కాబట్టి ఎంతపూర్వం కూడా ఆవిడ జోలికి మేము వెళ్ళలేదు నాయన, ఆవిడే మా దగ్గరకు వచ్చింది మాయదారస్ అంతే.
వచ్చి ఇంత తీసుకొచ్చింది అని చెప్పి ఆయన ఉన్న నిజాన్ని ఉన్నట్టు చెప్పారు. అంతకుముందు ఆవిడికి ఆ విషయాలే చెప్పారు. దశరథ పుత్రుడు రామలక్ష్మణుడు ఇప్పుడు సీతాదేవి వనవాసానికి వచ్చాం, ఆ నిజాలే చెప్పారు. ఇక్కడ ఆ సత్యానే పలికారు. జితేంద్రియం ఫలమూలాసనో దాంతో తాపసా ధర్మచారణం, ఏదో ఫలాలు కందమూలాలు తింటూ తాపసులమే ఈ దండకారణ్యంలో జీవనం సాగిస్తున్నాం. ఎవరిని ఏ క్లేశము పెట్టడం లేదు, మేము ఎవరి జోలికి వెళ్ళి ఎవరిని బాధ పెట్టడం లేదు, మా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి మీ వంటి రాక్షస జాతికి కాదు, మా చుట్టూ తిరిగే పశుపక్షాదులకు కూడా ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నాం. తాపస జీవితంలో ఉన్నాం. తాపసులకు అందరినీ బాధ పెట్టేటువంటి పనులు ఏముంటాయి, వారికి ఏమి ఉండవుగా. కనుక తాపసులు అలా జీవిస్తున్నామయ్యా, మా మటుకు మేము కావాలనొచ్చు గొడవ పెట్టుకుంది ఆవిడ. కాబట్టి యుష్మాన్ పాపపాత్మానం హంతం విక్రగణాన్ మహామయే ఋషీణాంతో నియమ ప్రాప్తో హం సరసాయుధ. కాబట్టి హింసా ప్రవృత్తి కలిగినటువంటి మీ వంటి వారు అసలు మీ జోలికి రాని మా వంటి వారి జోలికి ఎందుకు వస్తున్నారు? సరే, ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. మీలాంటి గుణాలు కలిగిన వారిని రణరంగంలో చంపాలని దీక్ష ఒకటి బూనేను నేను. ఆ దీక్ష నాకుంది. ఎవరి వల్ల? మహర్షుల ఆదేశానుసారం. మనం 4 వారాల క్రితం చెప్పుకున్నాం. మహర్షులు అందరూ మొరపెట్టుకున్నారు, మా రాక్షసుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, వారి నుంచి రక్షణ కావాలి మాకని చెప్పని. ఉన్న నిజాన్ని చెప్పారు. ఈ నిజాన్ని కూడా చెబుతున్నారు స్వామి. నేను వచ్చింది వనవాసానికే, ముని వృత్తిలో తాపసులమే జీవనం సాగిస్తూ ఉన్నా, ఎవరి జోలికి వెళ్ళడం లేదు. కానీ ఒక దీక్ష నాకు ఉంది. ఎవరైనా తాపసులకి కనుక, ఋషులకి కనుక ఏవైనా వారు ఆటంకాలకు ఇస్తే మీ వంటి రాక్షసుల్ని వధించేటువంటి దీక్ష కూడా నేను చేపట్టి ఉన్నాను. కాబట్టి రాక్షసులారా, మీరు నాతో యుద్ధం చేయాలనుకుంటే, మీకు ప్రాణాల మీద తీపుంటే ఇక్కడి నుంచి హాయిగా ప్రయాణం చెత్తగించి వెళ్ళిపోండి. యుద్ధం చేస్తానంటారు, ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టుకోండి. ఎందుకంటే రాముడు దాకా వచ్చిన తర్వాత ప్రాణాలతో బయటపడి వెళ్ళడం అనేది లేదు ఇక. కాబట్టి యుద్ధం చేయడానికి మీకు సరదాగా ఉందా? తప్పకుండా చేద్దాం. కానీ మీకు ఎవరికి ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేసుకోవాలి. అది మీరు విడిచిపెట్టేసుకుంటే యుద్ధానికి సిద్ధంగా రండి. కాదు, ప్రాణాలు ముఖ్యం అనుకుంటే చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరికి ఏ బాధ కలిగించకుండా ఇక్కడికి దూరంగా పరిగెట్టండి అని చెప్పి చాలా సున్నితంగానే చెప్పారు. తస్యత్తద్వచనం శ్రుత్వా రాక్షసాస్త్ర చతుర్దశ ఉచుద్వాచం సుప్రక్రుద్ధ బ్రహ్మాగ్నం శూలపాణయు. బ్రహ్మహత్యలకు పాల్పడేటువంటి వారు, శూలములను ధరించేటువంటి వారైన 14 మంది కూడా రాక్షసులు ఆ రామచంద్రమూర్తి వారు పలికిన పలుకులు విని ఇంకా వారికి ఆగ్రహం కలిగిందిట. ఉన్న నిజాన్ని బాగానే చెబుతున్నాడు, మళ్ళీ మమ్మల్నే చెబుతా ఉంటున్నాడు వీడిని ఉపేక్షించకూడదు. వారు చెబుతున్నట్ట, క్రోధమాత్పాదనో భర్తు ఖరస్య మహాత్మన త్వమేవ హాస్యేన్ ప్రాణాన్ అద్మాశ్చ బర్హుతో. ఇది మహాకాయుడైనటువంటి ఖరుడు మాకు ప్రభువు. అటువంటి మా ప్రభువుకు నువ్వు కోపం తెప్పించావు. ఏ కారణం చేత? వాళ్ళ సోదరుని హింసించి. అందుకు మా ప్రభువు నీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు. మేము ప్రభు సేవలో చాలా నిష్ట కలిగిన వారం. మీ ధర్మం మీకెంత ముఖ్యమో మా ధర్మం మాకు అంతే. రాక్షసులైనా వారు చేసే ధర్మంలో కొంచెం గట్టిగానే ఉన్నారండి. మనమైనా చెదిరిపోతామేమో తప్ప మనం చేసే పనుల నుంచి గట్టిగానే ఉన్నారు. కాబట్టి మా ప్రభువు చెప్పిన మాట మాకు వేదం. మా ప్రభువు మాట మేము జవదాటం. ఆయన సోదరికి నీవు ఇటువంటి ముక్కు చెవులకు పరాభవం చేసావు కాబట్టి, నీ ప్రాణాలు తోడుకున్నామని చెప్పి మా కరుడికి ఆజ్ఞ వేశారు కాబట్టి మేము నీ ముందుకు వచ్చి ఉంచున్నాం. ప్రగల్భాన బాణాలు చెప్తున్నావు, కానీ మేము 14 మంది ఉన్నాం, నువ్వు ఒక్కడున్నావు, ఏం చేయగలవు మమ్మల్ని? కాబట్టి పరిగెట్టవలసింది, ప్రాణాలు రక్షించుకోవాల్సింది మేము కాదు, నువ్వు రక్షించుకోవాలి. ముందు నీ ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోవయ్యా. అసలు మా ముందు నిలబడి మాతో యుద్ధం చేసి ప్రాణాలతో బయటపడ్డవాడు ఇంతవరకు లేరు. వారు కూడా చాలా గొప్పగానే చెప్పుకుంటున్నారు. ఏ భ్రముకురై పరిఘై సోలపట్టిసై ప్రాణాం సక్షసి వీర్యం చ ధనుచ్చ కరపీడితం. యుద్ధానికి సిద్ధంగా ఉండి భుజాలు చూసుకుంటూ శూలాలు, పట్టిసాలు, ఖడ్గాలు ఇవన్నీ పట్టుకుని పరిగెలు చూపించారు. ఇదిగో మా ఆయుధాలు, నీ దగ్గర ఒక ధనుస్సు, 4 బాణాలు, ఒక ఖడ్గం ఉంది. మా దగ్గర విశేషమైన ఆయుధ సంపద ఉంది. కాబట్టి ఓ రామ, నీకేవైనా ప్రాణాలమే ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. మా కరుణ్ణి శరణవేడు, చేసిన తప్పు క్షమాపణ కోరు, విడిచిపెడతాం. కాదు, యుద్ధమే చేస్తానంటావు, ప్రాణాలమే నువ్వు తీపి విడిచికో, నువ్వు సిద్ధంగా ఉండు ప్రాణాలు పోగొట్టుకోవడానికి
అని తాని శూలాని కాకుస్త సమస్తాని చతుర్దశ తావద్భర్వే ఉచ్చేదే సరే కాంచన భూషణై. వారందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి వారి మీదకి వారి దగ్గర ఆ పరిగలు, ఖడ్గాలు, పట్టిసాలు, శూలాలు అన్నీ ప్రయోగం చేసేట 14 మంది ఒకేసారి. వచ్చినటువంటి 14 మంది ప్రయోగించిన విచిత్రమైన ఆయుధాలంటే కూడా స్వామివారు ఒకేసారి వాటిని కూల్చి నేలరాజు పడేసారట. స్వామివారి యుద్ధ కుశలత. ఒక విద్య రావడం గొప్ప విశేషం కాదు, విద్యలో మెణకులు తెలుసుకోవాలి. విద్య అందరూ నేర్చుకుంటారు. ప్రయోగించే సమయం వచ్చేసరికి దాన్ని ఏ విధంగా ప్రయోగం చేసి విజయాన్ని సాధించాలి, దీన్ని ఆ విద్యలో పరిణితి లేదా కుశలత అని పిలుస్తూ ఉంటారు. ధనుర్విద్య నేర్చుకోవడం చాలా గొప్పదే. యుద్ధ సమయంలో ధనుస్సుని ఏ విధంగా ప్రయోగం చేయాలో తెలుసుకోవడం ఇంకా గొప్ప విశేషం అన్నమాట. మీకు మహాభారతంలో భీముడు గదాయుద్ధంలో గొప్ప నిపుణుడు. దుర్యోధనుడు కూడా గదాయుద్ధం నేర్చుకున్నాడు. దుర్యోధనుడి సంగతి ఏంటో ఒట్టినవాడు కొట్టడమే పరేకు వాడికి, బండకేసి బట్టలు తూదినట్టు. భీముడు అలా కాదు, ఆ గదాయుద్ధంలో మెణకువలు బాగా తెలుసుకున్నటువంటి వాడు. దుర్యోధనుడు గురువుగారు విచిత్రంగా ఎవరంటే బలరాముడే గదాయుద్ధం నేర్పినవాడు, శ్రీకృష్ణుడు సోదరుడే. నేర్చుకున్నాడంతే, ఏదో పాఠం పట్టినట్టు ఓహో బాదుకుంటూ పోవడం ఒకటే నేర్చుకున్నాడు. భీముడు అలా కాదు. అందుకే విశేషమైన గదాయుద్ధాలు మహాభారతంలో కనిపిస్తాయి. ఆకర్ణ గదాయుద్ధం కోరుకున్నాడు దుర్యోధనుడు. చిట్ట చివరి సందర్భంలో ప్రాణం పోయే స్థితిలో కూడా భీముడితో గదాయుద్ధం చేస్తా అన్నాడు. కనుక విద్య నేర్చుకోవడం గొప్ప విశేషం కాదు, విద్యలో మెళకువలు తెలుసుకోవాలి. నేర్చుకోవడం పురోమని మంద కింద నేర్చుకుంటారు, ఉపయోగం ఏముంది? ఆ విద్య ఎవరో కొంతమందికే బాగా ఎక్కుతుంది. ద్రోణుడు ఎంతోమంది శిష్యులను తయారు చేశాడు. అర్జునుల్లా ఆరితేరినవాడు ఎంతమంది ఉన్నారంటే అర్జునుడే కనిపిస్తాడు. అంటే విద్య నేర్చుకోవడం గొప్పగా, దానిలో మెళకువలు బాగా తెలిసి ఉండాలి, ప్రయోగాలు బాగా తెలిసి ఉండాలి. కనుక రామచంద్రమూర్తి వారి యుద్ధంలో మెళకువలు బాగా తెలిసినటువంటి వారు. ధనస్సు గురువుగారు పట్టుకున్నాను, బాణవర్చ పట్టుకున్నారు, విడిచాను, ఇంతే అనుకునేటువంటి వాడు కాదు. ఎప్పుడు ఏ విధంగా ప్రయోగం చేయాలి ఇది బాగా తెలిసినవాడు. 14 మంది మీదకి ఒకేసారి 14 బాణాలు విడిచిగా పెట్టగల సమర్థత కలిగినటువంటి వాడు. గృహీత్వా తను రామయ్య లక్ష్మానుజ్య సనాక్షసానం ముమోద రాఘవో బాణాన్ వజ్రానివశతక్రతు. ఎలా ఉందట యుద్ధమయ్యా అంటే, వీరు ఒక్కసారి వారి దగ్గర పరిగలు, ఆ శూలాలు ఇవన్నీ విసిరేశారు. స్వామి వాటిని తుడిచిపెట్టేశారు. అన్ని నేల కూర్చున్న తర్వాత 14 బాణాలు ఒకేసారి ప్రయోగం చేశారట రామచంద్రమూర్తి వారు. మళ్ళీ అవతల నుంచి ఇంకేం వచ్చే అవకాశం లేదు. వెళ్ళిన బాణాలు 14 మంది గుండెల్లో చీల్చుకుని వెళ్ళిపోయాయి, వెళ్ళి భూమిలో కలిసిపోయాయి. రక్తశక్తమైపోయిన దేహములతో 14 మంది ఒకేసారి నేలపడ్డారట. చూసింది శూర్పణఖ. రుక్మపుంభాచ్చ విశిభా దీప్తం హేమభూషితా తేబిత్వే రాక్షసాం వేగాత్ వక్షాంసు దురాప్లుతా. ఆ బాణాలు వెళుతూనే పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్ళే. వాళ్ళు గుండెలను చీల్చుతున్నప్పుడు పిడుగులు పడుతున్న శబ్దాలు వచ్చాయట. అలా వచ్చి నెడ్డిలోంచి బయటకు వచ్చేసి వక్షస్త్రాలు చీల్చుకుని భూమి మీద కలిసిపోతే పెద్ద మెరుపులేసి భూమిలో కలిసిపోయేట రామచంద్రమూర్తి వేసిన బాణాలు. ఆ శబ్దానికి అరణ్యం అంతా ప్రతిధ్వనించింది. ఆ బాణాల శబ్దానికి అంత ప్రయోగం చేశారు స్వామి. ఇదే గొప్ప ప్రయోగం రామాయణంలో. రామచంద్ర ఇంతకుముందు ఒక్కొక్క రాక్షసు సంహారం చేశారు తప్ప ఇంతమంది రాక్షసు ఒకసారి సంహారం చేసింది లేదు. ఇదే ప్రథమం. రామచంద్రమూర్తి వారు చేసే యుద్ధ కుశలత అంటారు దీన్ని. విద్యలో మెళకువలు అన్నమాట, అవి నేర్చుకోవడం. కాబట్టి 14 మంది వక్షస్థలాలు తీర్చి క్షణకాలంలో అంత శబ్దం చేసుకుంటే పెద్ద కాంతి పుంజాలు వెళ్ళి భూమిలో కలిసిపోయి పిడుగులు పడ్డాయా అన్నంత శబ్దం వచ్చిందట. తే భిన్న హృదయా భూమౌ చిన్నమూలా వ్యద్రుమ నిపేతు స్తోణితార్థాంగ్ వికృత విగతాపవాహ. వికృతంగా పడిపోయారట. ఒక్కసారి ఎప్పుడైతే వక్షస్త్రాల్ని వెళ్ళి ఆ బాణాలు తాకాయో అవి ఒక్కసారి బుడగలి పేలినట్టు పేలిపోయాయి. పేలి కింద పడిపోయాయి. శరీరాల్లో ఎక్కడెక్క జీవం లేదు. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసి క్రోధమూర్చిత పరితృప్త పునఃస్రస్త్ర వస్తుదేవత్యవస్త్రం. చూసింది శూర్పణఖ, చాలా కంగారు వచ్చేసింది.
ఇదేమిట్రా, వాడున్నవాడు ఒక్కడు, మన దాంట్లో ఒక్కొక్కడితో యుద్ధం చేసినా కనీసం 14 ఒక్కొక్కటి గంట సేపు యుద్ధం చేస్తే 14 గంటలు పడుతుంది. అలా కూడా లేదు, యుద్ధం ఒక్క క్షణంలో అయిపోయింది యుద్ధం. ఆయన ధనస్సు పట్టుకుంటే యుద్ధం ఎక్కువసేపు ఉండదు కనుక ఇంతమంది వచ్చారు, ఎంతమందితో ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు, ఆ ఒక్కడు కూడా ఒకే వేడుతో కొట్టి పడేశారు. కంగారు వచ్చిందట. ఆ రక్తశక్తంగా ఖండింపబు భూమి మీద పడ్డ ఆ రాక్షస శరీరాన్ని చూసుకుంటే మళ్ళీ భోరును విలపిస్తూ పరిగెట్టింది మళ్ళీ కరుడి దగ్గరికి. సానంది మహానాదం జనా స్వర్పణక పునః ఉపగమ్య కరం సాతు కించ సంశుష్కశోణితా. మళ్ళీ పరిగెట్టుకుంటూ ఏడుస్తూ రోదన చేసుకుంటూ వచ్చిందిట. పాపం ఎక్కడో ఉన్నాడు కరుడు లోపల హాయిగాను. 14 మందిని పంపించి పేటకు అయిపోయి ఉంటాడు వాళ్ళిద్దరూను. వీళ్ళు 14 మంది వాళ్ళిద్దరే అనుకుంటున్నాడు వేరేవాడు. ఇక్కడ మళ్ళీ ఏడుపులు వినపడ్డాయి. పెడబొబ్బలు పెడుతూ వస్తోంది శూర్పణఖ. ఆ ముక్కులోంచి చెవులోంచి పాపం కోసేసరిగా రక్తం గెట్ల కట్టేసిందట, కారి కారి అట్టలు కట్టేసి ఉంది పైకి. అలా అట్టలు కట్టినటువంటి రక్తజారలతోటి పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ మళ్ళీ ఏడుస్తూ వచ్చింది కరుడు యొక్క ద్వారం ముందుకి. సోదరా పిలిచింది. సపరః పతితాం దృష్ట్వాం క్రోధా స్వర్పణకాం కరః ఓచ వక్తయా వాచ తాం అనర్థార్థమాగతాం. ఎలా ఉందయ్యా అంటే సమస్త రాక్షసుల వినాశానికి తానే కారణమా అన్నట్టుగా ఉంది శూర్పణఖ. అదే ప్రారంభం. ఇక రాక్షస జాతి మొత్తం నాశనమైపోవడానికి బీజం వేసింది ఎవరయ్యా అంటే రామాయణంలో శూర్పణఖే వేసుకుంది. మూర్తి స్వామి అలాగే వర్ణన చేస్తున్నారు వాల్మీకి. స పునః పతితాం దృష్ట్వా క్రోధా స్వర్పణకా కరః. సమస్త రాక్షస జాతిని అంతం చేయడం కోసం వచ్చినటువంటి మృత్యువా అన్నట్టు రోదన చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిందట. కరుడు ముందు నుంచుంది, చూశాడు. మయా త్వదీనాం సూరస్తే రాక్షస రుధశాసనా తత్ప్రియార్థం నిరుద్దాష్టం కిమర్థం రుజ్యతే పునః. ఓ శూర్పణఖ, ఏమిటి మళ్ళీ రావచ్చు, ఏమిటి ఆర్తనాదాలు, ఏమిటా గోల, ఏమిటా ఏడుపు ఏమిటి? మన వాళ్ళు అలా ఉన్నారు. నువ్వు సంతోషిస్తావని కదా 14 మంది వీరుల్ని పంపించాను నేను పంపినటువంటి వారు పరమ విశ్వాసపాత్రులు నా ఎద. నేనంటే బాగా విశ్వాసం ఎక్కువ, నమ్మకం ఎక్కువ వారికి, ప్రభుభక్తి బాగా ఎక్కువ ఉన్నటువంటి వారు. అదే చెప్పుకున్నారు ఇందాక. అక్కడ అబద్ధం ఆడలేదు, రాక్షసులైనాను వినయ విధేయతలు కలిగినటువంటి వారు. అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎలా దెబ్బతీసేవాడైనా కూడా వాడిని ఏ విధంగా ఏమార్చి యుద్ధం చేయాలో బాగా తెలిసినటువంటి వారు. అటువంటి వారిని ఏదో పంపించి ఇంకా క్షణకాలం కూడా కాలేదే, ఏమిటి మళ్ళీ ఇలా వచ్చావు? కిమితే శ్రోతమిచ్చామి కారణం యత్కృతే పునః. మళ్ళీ ఏం వచ్చింది నీకు, ఏ ఉపద్రవం వచ్చింది అని చెప్పి పరుగుతున్న కరుణ చూసి శూర్పణఖ మాట్లాడుతుందట. మనస్సు కాస్త చెక్కబెట్టుకుని ధైర్యం తెచ్చుకుని, నాయనా సోదరా, ముక్కు చెవులు తెగిపోయి రక్తశక్తమైనటువంటి వాటితో నీ ముందుకు వచ్చి ఉంచున్నాను. నువ్వేదో నాకు మనస్సు ధైర్యం చెప్పడం కోసం నాకు మాటలు చెప్పి 14 మందిని చూపించు, మహావీరులు వీళ్ళు వస్తే ఇక ఇద్దరు ఉండరని చెప్పి వాళ్ళని పంపించో. వెళ్ళిన వాళ్ళతో కనీసం యుద్ధం అంటే కనీసం గంట సేపు అయినా యుద్ధం చేయాలిగా. యుద్ధాలంటే రోజుల తరబడి జరుగుతాయి. అటు నుంచి బాణాలు, ఇటు నుంచి బాణాలు, ముష్టిఘాతాలు, గదాయుద్ధాలు, కత్తులు పట్టుకుని ఒకసేపు ఎగరాలిగా. ఏమీ లేదు. వెళ్ళారు, చచ్చారు, వచ్చారు, ఇంతే జరిగింది. ఇంత సున్నితంగా అసలు సమయం కూడా పట్టకుండా యుద్ధం చేసేవాడిని ఇంతవరకు చూడలేదురా బాబు నేను. ఇప్పుడు వాడిని చూశాను, రాముడు అన్నవాడిని. తేతు రామేణ సామర్ష సోలపట్టిసపాణయ సమరే నిహత్సైర్యం సయా కైర్యమి వేది. మన వాళ్ళు చక్కగా శూలాలు, పట్టిసాలు, ఖడ్గాలు ఎన్నో వేశారు, ఏం పని చేయలేదు. ఒకసారి బాణం వేశాడు, వాటి రెట్టిని నేల కూల్చాడు. రెండోసారి బాణం వేశాడు, మరి 14 మందిని నేల కూల్చాడు. అసలు సమయం లేదురా నాయన. అంత గొప్పగా యుద్ధం చేసిన తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ క్షణేన మహాబలాన్ రామస్య చ మహాత్మానం కర్మ ప్రాప్తోసి భవన్మమ. మామూలు వాడు కాదు నా దృష్టిలో ఆ యుద్ధం చేస్తున్న రాముడు అన్నవాడు. ఆ యుద్ధ పటిమ శూర్పణఖ మెచ్చుకుంటోందండి. మనకన్నా గొప్పవాడు లోకంలో ఉంటేవాడు గొప్పతనం మెచ్చుకోవడానికి మనకేమైనా కాస్త యుగో అడ్డొస్తుందేమో కదా. వీరు రాక్షసులైనా, అవతలున్నవాడు వీరికి శత్రువైనా, శత్రువులో కూడా ఒక గుణం ఉంటే గొప్పది మెచ్చుకోవడంతో చూసారా, అది చాలా ఉత్కృష్టమైన పని. రాక్షసులు చేస్తున్నారు ఆ పని, మనం చేయలేకపోతున్నాం. వచ్చిన మాయిదారి సంత. మనం అటు రాక్షసులు కాదు, ఇటు మానవులు కాదు, దేవతలు అంతకన్నా కాదు.
శూర్పణఖ చెబుతోంది ఈ మాట. శ్రీరాముడు యుద్ధపటి ముందు చూశావా కరుడా సోదరా, అది సామాన్యమైంది కాదు. చూస్తేనే రాక్షసులు భయకంపితులైపోతారా నాయన. ఏమిటా బాణాల వేడి ఏమిటి, ఆ ధనుస్సు పట్టుకోవడం ఏమిటి అని చెప్పి శూర్పణఖ మెచ్చుకుందిట రాముడు చేసే యుద్ధాన్ని చూసి. విషాదన కాద్రేషు పరిత్రాస్వభిమాలని కిమ్మా నయాత్రాసం మగ్న విపులే శోకసాగరే, అలా చెబుతూ బోర్ని ఏడుస్తోందట. మళ్ళీ శోకం అనుకుంది. నాయనా, ఈ దండకారణ్యం అంతా మంది. ఇంతకుముందు ఎవ్వరూ కూడా మన ముందర నిలబడగలిగిన వాడు లేడు, మనతో యుద్ధం చేసిన వాడు లేడు. అసలు మనం వస్తుంటేనే పారిపోయేవారు అందరూ కూడా. అలాంటిది మన ముందు నిలబడి యుద్ధం చేయడం కాదు, మన వాళ్ళు మొత్తం సఫా చేసి పడేశాడు. ఇటువంటి వాడిని ఇంతవరకు చూడలేదు. ఏతేచ నిహితా భూమౌ రామేణ విశితైస్తరే ఏపిమే పదవీం ప్రాప్త రాక్షసా పిస్తాసనాహ. నాకు చాలా శోకంగా ఉంది. రాముణ్ణి ఎదుర్కోవడం కోసం నా వెంట పెట్టిన 14 మందిని కూడా ఒకే ఒకసారి నేల కూల్చి పడేశాడు. దీన్ని ఉపేక్షిస్తూ ఉంటే ఇంక ఎన్ని చేస్తాడో ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇది నీ శూరత్వానికి, నీ యొక్క పరాక్రమానికి పెద్ద భంగపాటు. మళ్ళీ తన పని సాధించుకోవడం కోసం మళ్ళీ ఎలా కరుణ్ణి లేపాలో పైకి, అంటే మాటలు గారడి అన్నమాట. అవతల వాళ్ళని ఏదో పొగుడుతూనే ఉంటాడు, తనకు కావాల్సిన పని చేయించుకోవడం కోసం మళ్ళీ మెత్తమెత్తగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది కూడా శూర్పణఖ చేస్తుందండి. ఇక్కడ ఓ పక్కన రాముడిని పొగుడుతోంది, చాలా గొప్పవాడు అంటోంది, వెళ్ళిన వాళ్ళందరినీ చాకచక్యంగా యుద్ధం చేసి పడేసారని చెబుతోంది. అలాంటప్పుడు నాయన నోరు మూసి కూర్చోరా, ఎందుకు వచ్చిన గొడవ, నా ముక్కు జోలు పోతే పోయేలే, సర్జరీ చేయించుకుంటానని చెప్పి అనొచ్చుగా. అనలేదు. సర్జరీ లేదు, ఏం లేదురా అబ్బాయి, మళ్ళీ వాడి ముక్కు చెవులు తెగాలి అని మళ్ళీ కరుణ్ణి ఏ విధంగా పైకి లేపి మళ్ళీ యుద్ధాన్ని మళ్ళీ పురికొల్పాలో ఆ మాటలు చెబుతోంది. కాబట్టి ఇదంతా మనది. ఓ నిశాచర, నీ మీదే ఆశలు పెట్టుకుని మన రాక్షసుల విపరీతమైన రాక్షస గణం ఉంది, వారందరి ఆశలు నీ మీదే ఉన్నాయి. నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి, శక్తివంతుడివి, వీరుడివి, సూర్యుడివి అని చెప్పి అంతో అనుకుంటున్నారు. ఈ విషయం తెలిస్తే నవ్వర్రా నాయన. 14 మంది వెళ్ళి ఉఫ్ఫట్టని చచ్చిపోయారు అక్కడ. ఎదిరామం మమామిత్రం నత్వదిం పదివశ్యసి తవి చైవాగ్రత ప్రాణం త్వక్షామి నిరుపత్రపాహ. ఆ ఇద్దరి ప్రాణాలు పోతే కానీ నాకు మనశ్శాంతి లేదురా నాయన. ఏం చేస్తావో ఏమో, వారిద్దరి ప్రాణాలు తీసేయాలి. బుద్ధ్యా హమవశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతం ప్రతిముఖే శక్త సబలచ్చ మహాత్మనః. నీ వెనకాల వేల సంఖ్యలో రాక్షస బలాలున్నాయి, వాటన్నిటినీ కూడా తీసుకుని నువ్వు యుద్ధం చెయ్యాలి. సూరమవీన సుహృస్త్వం మిథ్యారోపిత విక్రమ మానుషాయోన శక్నోషి హంతం తో రామలక్ష్మణవు. మీరందరూ వెళ్ళి ఆ రామలక్ష్మణ హతమార్చి నాకు చూపించాలి. ఆ పక్కన ఇంకో స్త్రీమూర్తి ఉంది, ఆవిడ్ని కూడా హతమార్చేయాలి అని చెప్పగానే పాపం చాలా బాధేసింది. ఇంకా అంతకు మించిన ఆక్రోశం వచ్చింది కరుడికి. వెంటనే సైన్యాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తున్నట్ట. ఇందాక 14 మందిని పంపించాడు, ఇప్పుడు 14,000 మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవ మాదృశ్యుత సూర స్వర్పణఖ్యా కరస్తదా ఉవాచ రాక్షసం మధ్యే కరతరం వచ. రాక్షసులందరినీ సమావేశపరిచారట. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఒక యుద్ధవీరుడు దండకారణ్యంలో ఇప్పుడు నాకు తారసపడ్డాడు. అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే 10 మంది 14 మంది కాదు, అంత వేల సంఖ్యలో రాక్షస బలగాలు ఉండాలి అని చెప్పి తన యొక్క పర్యవేక్షణలో ఆ దండకారణ్య ప్రాంతంలో జనస్థానంలో ఉన్నటువంటి సమస్త రాక్షసుల్ని సమావేశపరిచాడు. తవమానస్త్రప ప్రభుక్రోధో యమం ఆతులో మమ న శక్యతే ధారయితం నిలవణాం తయోత్తమం. ఓ సోదరి శూర్పణఖ, నీవేం కంగారు పడక్కర్లేదు, మన దగ్గర అపరిమితమైనటువంటి సైన్యం ఉంది. ఈ సైన్యాన్నంతా పంపిస్తాను. ఆ ముగ్గురు యొక్క చావు నీ కళతో నువ్వు చూద్దు గాని. రాముడు మానవ మాత్రుడు, నరామం గుణయే వీర్యాత్ మానుషం క్షీణ జీవితం. వాడి దృష్టిలో కూడా మనుషులంటే చాలా చులకనమాట. మానుషం క్షీణ జీవితం అన్నాడు వాడు. మనుష్య జాతి చాలా నీచమైనటువంటి జాతి, అంటే క్షణకాలంలో పుట్టి చచ్చిపోయేటువంటి వారు వారందరూ కూడా. మనలాగా వేల ఆయు ప్రమాణం ఉండదు వారికి, మనలాంటి పరాక్రమం ఉండదు. అలాంటి వాళ్ళలో వచ్చిన వాడే రాముడు కూడా మానవ మాత్రుడేగా. వాడు ఇంద్రుడు కాడు, ఉపేంద్రుడు కాదు,
అటువంటి వాడు చావక తప్పదు. కనుక సోదరి దిగులు చెందకు. అలాంటి రాముడు ఒక లెక్క మనకి 14 మంది పోతేనే 14,000 మంది ఉన్నారు మన వెకాల. కాబట్టి తాను చేసిన దుష్కర్మకి ఫలితంగా వారి యొక్క మృత్యువును నువ్వు చూస్తావు. అల్పాయుష్కుడైన రాముడు నా గండ్రగొడ్డలతో రణభూములో నరికేస్తాను, వారి రక్తాన్ని నీకు చూపిస్తాను. సా ప్రహృష్ట వచస్త్రత్వ కరస్య వదనాచ్యుతం ప్రశంస పునరవ్యోక్త్యం భ్రాతరం రాక్షసాం వరం. ఎప్పుడైతే కరుడు ఈ విధంగా శూర్పణకి ధైర్యం చెబుతూ 14,000 మందిని పంపిస్తాను, నా గండ్రగొడ్డలతో వాడిని నరికేస్తాను, వారి రక్తం నీకు చూపిస్తాను అని గొప్ప ప్రగల్భాలు పలికాడు. మాట్లాడుతోంది శూర్పణఖ. 14 సహస్రాణి మమ చిత్తానువర్తనాం రక్షసాం భీమవేగానాం సమర్ష్వే నానివర్తనాం. సోదర సభాష్, చాలా సంతోషమయ్యా, నీకు సోదరి అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. అంతేగా, ఆ ప్రేమ లేకపోతే పోన్లే బాబు ఎందుకు వచ్చిన గొడవ నోరు మూసి కూర్చో అనేటువంటి వాడు. ఒకసారి 14 మందిని పంపించాను, వారు చచ్చారు అని ఏడుస్తూ వస్తే ఇప్పుడు 14,000 మందిని ఇచ్చి పంపిస్తా అంటున్నావు, నేనంటే ఎంత ప్రేమ నీకు. శభాష్, నీ వంటి సోదరుడు లోకంలో లేడు. కనుక 14 సహస్రాన్ని నువ్వు చెప్పినట్లనే 14,000 మంది రాక్షసుల్ని పంపించు మన వీరుల్ని. అలా వెళ్ళి వారి యుద్ధంలో వారి ముగ్గురిని చంపేస్తే వారి రక్తాన్ని నేను త్రాగాలంది. వేడి మంచి ఉడుకు రక్తం. ఉపస్థావమే క్షిప్రం రథం సామ్య ధనుషుం చ సరాం చిత్రాంశం ఖడ్గాం చ శక్తిచ్చ వివిధాసితా. కరుడు సమావేశపరిచాడు. విశేషమైన అపరిమితమైనటువంటి సైన్యం వచ్చింది. ఒకళ్ళ ఇద్దర 14,000 మంది. యుద్ధ విద్యల్లో బాగా ఆరితేరినటువంటి దుష్టుడైనటువంటి ఆ రాముణ్ణి తొడమొట్టించడం కోసం బాగా బలిసినటువంటి దేహాలు కలిగినటువంటి వారు బలవంతులు, పులస్య వంశస్థులు, అంటే రావణాసురుడి వంశంలో వచ్చినటువంటి వారు. వీరు సామాన్యులేమీ కాదు. రావణుడి వంశం గురించి మొదట్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి పులస్య వంశంలో పుట్టినటువంటి 14,000 మంది రాక్షసులని తన సేనాపతి దూషణుడు అనేటువంటి వాడిని తీసుకొచ్చి, రథసారథి సైన్యాధ్యక్షుడు కూడా ఆయన, ఆ దూషణునికి చెప్తున్నట్ట, దూషణ, ఈ అపరిమితమైన సైన్యంతో మనం వెళ్ళాలి. మనం ఉండే దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలో ఎవరో 3 వ్యక్తులు వచ్చారట. వారు వచ్చి ఇదిగో నా సోదరికి ఇలాంటి స్థితి కలిగించారు, వారంతు చూడాలి. ఇతరస్య భ్రువాణస్య సూర్యవర్ణం మహారథం సదేచ్చై బలేర్యుక్తం అతిచక్షేత దూషణ. ఓ దూషణ, మనం చక్కటి రథాలు, సూర్య తేజస్సుతో వెలిగిపోయే మహారథాలు కట్టుకుని వెళ్ళాలి. అటువంటి రథాలు సిద్ధం చేయి. తమేరు శిఖరాకారం తప్తకాంచన భూషణం హేమచక్ర సమపాదం వేడూర్య మమకాభవం. బంగారాలతో అలంకరించిన ధనుస్సులు ఖడ్గాలు తీసుకోండి. సూర్యచంద్రులతో సమానంగా వెలిగొందిపోయేటువంటి చక్కరి ఆ ఖడ్గాలు డాలు తీసుకోండి. గొప్ప పరదాలు సిద్ధం చేయండి అని చెప్పి ఆజ్ఞలు వేసేట. ధ్వజనిస్త్రంస సంపన్నం కింకిణి విరజాచితం సద్వయముక్తం సోమర్షం అరోహం కరదోషతం. ఎప్పుడైతే దూషణుడికి ఈ విధంగా కరుడు ఆజ్ఞలు వేశాడో, ఆ దూషణుడు కూడా చాలా విశ్వాసపాత్రుడు కరుడికి. ఆయన కూడా సిద్ధపడ్డాడు. తప్పకుండా మహారాజా, మీరు చెప్పిన విధంగా మన సైన్యాన్ని సిద్ధం చేస్తాను. మనమంతా రథాలు కొట్టుకుని తప్పకుండా ఈ జనస్థానం నుంచి బయలుదేరి ఆ పంచవటి ప్రాంతానికి వెళదాం. వెళ్ళి ఆ 3 సంగతి చూద్దాం. అందులో ప్రధానంగా మన 2 శత్రువులు రామలక్ష్మణులు. వారిని మన విశేషమైన శరపరంపల చేత, ఖడ్గాల చేత, శూల చేత పొడి చేద్దాం. ఆ రక్తాన్ని పట్టుకొచ్చి మీ సోదరికి ఇద్దాం. చక్కగా ఆవిడ తాగుతా అని చెప్పిందిగా, ఆ ఉడుకు రక్తాన్ని తాగాలి. అప్పుడు కానీ మనశ్శాంతి లేదని చెప్పింది శూర్పణఖ. తత్ర రాక్షసం సైన్యం ఘోరవార్మాయుధ్వజం నిర్జాగమ జనస్థానం మహానాదం మహాజనం. విశేషమైన సైన్యం. కరుడు యుద్ధానికి వెళుతున్నారంటే మహా ఆనందం అంట వాడికి. అంటే కరుడు సాధారణంగా యుద్ధానికి వెళ్ళడం, బాగా ఎమర్జెన్సీ అయితే కానీ. కనుక కరుడు యుద్ధానికి వెళుతున్నాడు ఇప్పుడు. కాబట్టి రాక్షసులందరికీ బాగా సంతోషం కలిగిన యుద్ధోత్సాహంతో ఉన్నారు. అబ్బాబ్బా, ఎంతకాలానికి మళ్ళీ మా కరుడు యుద్ధం చేయడం చూస్తున్నాం మేము. కనుక రాక్షసులా రండి, ఈరోజు మన ప్రభువు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఆయన యుద్ధ కుశలత మనం చూడగలం.
ఈరోజు జనస్థానం నుంచి బయలుదేరి పంచవటిలో ఇద్దరు మహావీరులను కూలుస్తున్నారు ఆయన. ఇద్దరు కోసం 14,000 మంది వెళుతున్నారండి. 14,000 మంది కోసం ఇద్దరు రావడం గొప్ప, లేకపోతే ఇద్దరు కోసం 14 మంది వెళ్ళడం గొప్ప? కనుక ముద్గరై పట్టసై శూలై సుదీక్షణై పరాస్పదై ఖడ్గై చక్రైచ్చ హస్తైచ్చ భ్రాజమానైచ్చ తోమరై. ఓ యుద్ధవీరులారా, అందరూ ముద్గాలు, పట్టిసాలు, శూలాలు, పరశువులు, ఖడ్గాలు, చక్రాలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. దొరికిన వాడు దొరికినట్టుగా కొట్టేద్దాం. ఏం ఆలోచించక్కర్లేదు, మన ప్రభువు ఆజ్ఞ అయిపోయింది కాబట్టి అవన్నీ రథాల్లో సిద్ధం చేసుకోండి. ప్రయాణం కరుడు చెప్పిన వెంటనే, ఆయన బయలుదేరమన్న వెంటనే మనందరం యుద్ధోత్సాహంతో ముందుకు బయలుదేరాలి. వెళ్ళి ఆ ఇద్దరు యువకులని, ఆ వీరుల్ని మనం కూల్చేయాలి. ఆ రక్తాన్ని తీసుకొచ్చి శూర్పణఖకి ఇవ్వాలి. ఆమె ఆ రక్తాన్ని గురోలాలి. ఇది మన యొక్క పని. రాక్షసానాం సుఘోషాణం సహస్రాన్ని చతుర్దశ నిర్యాతి జనస్థానాత్ కరచిత్తానువర్తినాం. ఆ జనస్థానమంతా విశేషమైన రాక్షసగణాలతో నిండిపోయింది. ఏదో 10 మంది మంచివాళ్ళు సత్సంగాలు చేసుకుంటే మంచి మంచి మాటలు వస్తూ ఉంటాయి, కానీ రాక్షసులు కొడితే రాక్షస మాటలే వస్తుంటాయి. చంపు, నరుకు, తోసేయి, గెంటేయి, దాన్ని ఇలా లాగేయి, దీన్ని ఇలా పడై, ఇంక ఇవే ఉంటాయి. అంటే రాక్షస కృత్యాలు, రాక్షస మాటలు అన్నమాట. 14,000 మంది గుమిగూడేవారు. అంటే ఇంకెంత కర్కశమైన మాటలు ఉంటాయో చూడండి అక్కడ. స్వామి చెబుతున్న రాక్షసానాం సుఘోరాణం సహస్రాన్ని చతుర్దశ. విచిత్రమైనటువంటి కోతలు, కేకలు, అరుపులు, రకరకాల అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ రాక్షస కృత్యాలు. పిచ్చి పిచ్చి కేకలు వేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండడం, అసందర్భంగా మాట్లాడడం, పిచ్చి పెట్టిందేమో వాడికంటూ ఉంటారు కదా. కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. గండ్రగొడ్డళ్ళు, కత్తులు, శూలాలు, ఇనప గుదియలు, ఇలాంటివన్నీ బల్లాలు, ఇలాంటివన్నీ పట్టు. ప్రతివాడి చేతిలో అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. దానికి ఒక తీరుతన్నీ ఏమి లేవు. రకరకాల ఆకృతుల్లో ఉన్నాయి రకరకాల ఆయుధాలన్నీ. అవి చూస్తూనే భయం వేస్తుంది. 14,000 మంది ఆయుధాలు పట్టుకుంటే ఎలా ఉంటుంది? మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మన ప్రశాంతంగా ఉంది, కానీ వాళ్ళు కనపడితే గుండె జల్లు ఉంటుంది. కనుక 14,000 మంది చేతుల్లోనూ 14,000 మంది దగ్గర రకరకాల ఆయుధాలు, చిత్ర విచిత్రమైనటువంటి ఆకృతుల్లో వాడు ఎగురుతూ, కేకలు వేస్తూ, గొంతులు వేస్తూ మా కరుడు యుద్ధానికి వెళుతున్నాడు అని చెప్పి మహా ఉత్సాహంతో బయలుదేరిందట. జనస్థానం నుంచి ఈ మహాసైన్యం బయలుదేరి వెళుతోంది. తాం స్వవిభ్రదో దృష్ట్వా రాక్షసాన్ భీమ విక్రమాన్ కరశ్చాసరదక్కించ జగామ తదందనం. శత్రువులకు భయం కొలిపేయించే విధంగా మహావీరుడులాగా కరుడు కూడా యుద్ధోన్మత్తుడై లేచాడు. ఒకసారి ఒళ్ళు విరుచుకున్నాడు. సుదీర్ఘమైనటువంటి శరీరం, బాగా భారీ కాయం అన్నమాట. అటువంటి పెద్ద శరీరంతో లేచి నుంచుని ఆ రాక్షసులు ఇంకా ఉత్సాహపరుస్తూ గొప్ప గొప్ప నాదాలు చేశారు. కరుడు ముందుకు నడుస్తున్నాడు. కరుడికి రథం సిద్ధం చేశాడు దూషణుడు. రథం ఎక్కి కూర్చున్నారు. దూషణుడు ఆ రథం యొక్క ఆ పగ్గాలు పట్టుకున్నాడు. ఆ రథంలో కరుడు ఆసీనుడు అయ్యాడు. చెప్తున్నాడు, నేను ముందు నడుస్తాను, మీరు నా వెనక రండి. ప్రభు ముందుండాలిగా, కనుక నేను ముందు నడుస్తాను, మీరు నా వెనక రండి. చాలా వేగంగా, ఉత్సాహంగా, ఎవ్వరూ నిరుత్సాహపడడానికి వేరలేదు. రేపు పొద్దున చేద్దాం లేదని చెప్పడం ప్రశాంతంగా కూర్చోకూడదు. ఏ ఉత్సాహంతో అయితే ఇప్పుడు మీరు ఎక్కందరకు గుమిగూడారో ఇదే ఉత్సాహంతో వెళ్ళాలి. ఎంత ఉత్సాహంగా వారిద్దరిని సఫా చేసేయాలి అని చెప్పి వారందరికీ ఇంకా ఉత్సాహపరుస్తూ మంచి మంచి మాటలు చెప్పాడు. వారందరూ కూడా చాలా ఆనందించారు. తతస్థాన్ సబలాస్వాం తక్తాం కాంచనభూషితాం కరస్యమతిమాజ్ఞాయ సారథి సమచోదయాత్. రథసార దోషుడు రథాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ బంగారు రథం బయలుదేరిందిట. వెనకాల చిత్ర విచిత్రమైన అరుపులు అరుచుకుంటూ, వేషాలు వేసుకుంటూ, చిత్ర విచిత్ర ఆయుధాలు పట్టుకుంటూ ఈ జనస్థానం నుంచి అసంఖ్యాకమైనటువంటి సైన్యం అంతా వారందరూ కూడా రామచంద్రమూర్తి వారి చేతిలో మోక్షం పొందడం కోసం వెళుతున్నారు అన్నట్టుగా ఉందిట. కరుడు ఆదేశానుసారం ఇంతమంది సైన్యం బయలుదేరింది. శత్రు సంహారకారకుడైన కరుడు ఎప్పుడు యుద్ధం చేసినా అవతలవాడ చావడం తప్ప వీడు చావడం లేదు ఇంతవరకు. ఇప్పుడు పోతాడు. కాబట్టి తాను ఎప్పుడు ఎవరితో ఎలాంటి యుద్ధం చేసినా, ఏ సమయంలో యుద్ధం చేసినా అవతలవాడి ప్రాణాలు పోవాలి తప్ప తన ప్రాణం పోవడం అన్నది ఎరుగిన కరుడు ఈ రోజున ఇంతమంది సైన్యాన్ని తీసుకుని తన మృత్యువును తాను వెతుక్కుంటూ బయలుదేరి వెళుతున్నట్ట.
ప్రవృద్ధ మనసస్కర కరస్వను రపోద్ధార్థం త్వరో యథాంతక ఆచదూత్ సాదిమార్గనం మహాబలో మేఘవాన్వ. వీరు బయలుదేరి వెళుతూ ఉంటే నల్లటి మేఘాలు మూసుకొస్తున్నాయి. అంటే ఇవన్నీ అపశకునాలు అన్నమాట. అటువంటి విశేషమైన మేఘ పరంపరలు గుచ్చుకొచ్చి పట్టపగల నక్కలు అరుస్తున్నాయి. వీళ్ళు బయలుదేరి పగలే వెళుతున్న, రాత్రి సమయం కాదు. నక్కలు అరుస్తున్నాయి, దట్టంగా మబ్బులు ముంచుకొస్తున్నాయి. తతో ధ్వజమాగశ్చ హేమదండం సముద్రతం సమాకమ్య మహాకాయ సస్తా గుర్ధం సుధారణ. కరుడు చెబుతున్నట్ట, ఈరోజు నేను వేసేటువంటి యుద్ధంలో చేసేటువంటి యుద్ధానికి ఆ శత్రుల యొక్క మర్మస్థానాలు పగిలి ఘోరమైన చావు చేస్తారు. జనస్థాన సమీపేతు సమాగమ్య ఖరాస్పన వివస్వాన్ వివిధాంసక్రుహ మాంసాద మురభక్షిణ. ఈ అపశకనాలు చూసి కొంతమంది రాక్షసులు భయం వేస్తోంది. ఏంటి భీకరమైన మబ్బులేమిటి, ఈ నక్కల అరుపులేమిటి, గాడిదలు వాంటరపడుతున్నాయి. గాలి విశేషంగా వేరే వైపుకు వీసుకుంటూ వస్తోంది. మనం చెప్పుకున్నాం, ఏదైనా ఒక కార్యక్రమం ముందుకు వెళ్తున్నప్పుడు చక్కటి చల్లటి గాలి మన ముందుకు తోస్తున్నట్టే కదిలి వెళ్ళాలి. ప్రచండంగా గాలి వస్తే అది అపశకునం. కాబట్టి మబ్బులు ముంచుకొస్తున్నాయి, పట్టపగలు నక్కలు అరుస్తున్నాయి, గాడిదలు వాంటరపడుతున్నాయి. సరే, ఇది ఎలా ఉందయ్యా అంటే ఆకాశ మార్గంలో వ్యాజహృచ ప్రదీప్తాయం దిశవై భైరవస్వనం అవిసం వ్యాతుదానసం శివోఘోర మహాస్వన. గ్రద్దలు రాబద్దలు ఎగురుతున్నాయట. వీరు కూడా వస్తున్నాయి బ్యాండమేళంలాగా. ఇవి ఎప్పుడు వస్తాయి? ఎక్కడ విశేషమైన మాంసఖండాలు పడిపోతుంటే తండం కోసం వస్తాయి రాబందులు. ఇంతమంది సైన్యం భోజనం బాగా దొరికేలా ఉంది వేళమాకని చెప్పని అవన్నీ బయలుదేరేటండి వీళ్ళతో పాటు. కరస్యాముఖానేదుం తథా ఘోర మృగా ఖగా కంగమోయో మృగాదచ్చ చక్రురప్యంస. ఇవన్నీ చూస్తున్నారు. చూస్తున్నటువంటి రాక్షసులు కాస్త భయం వేసింది. ఇదేమిటి ఆయన, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు మూడేలా ఉంది. కరుణ్ను చూస్తేనేమో రండి రండి అంటున్నాడు. వెళ్ళిన తర్వాత ఈ రాబందులకి ఈ గ్రద్దలకి మనం ఆహారం అయిపోం కదా. మనకు సన్నాయి వాసులు నక్కలరుస్తున్నాయి, గాడిదలు వాంటరపడుతున్నాయి. అసలు పట్టపగలు నక్కలరడం ఉన్నది లేదురా నాయన ఎంతవరకును. అది కూడా మొదలైంది. కబంధ పరిగాభాసో దృశ్యే భాస్కరాంతికై జగ్రాహ సూర్యస్వాభాను అపర్బణి మహాగ్రసాహ. నా విశేషమైన మబ్బులు ఎప్పుడైతే దట్టంగా ఆకాశమంతా నిండిపోయో సూర్యరశ్మి కిందకి పడ్డం లేదట. పట్టపగలే చీకటి అయ్యిందా అన్నట్టుగా ఉంది. ఈ కాలం కూడా అనుకూలంగా లేనట్టుగా ఉందిరా. పంచాంగాలు చూసుకుంటున్నారు. అప్పుడు మనం బయలుదేరింది మంచి ముహూర్తంలో బయలుదేరామో, దుర్ముహూర్తంలో బయటకు వచ్చామో, యథవసంతిది ఇలా ఉంది. ప్రభాతి మారుతి శీఘ్రం నిభ్రభో బుద్ధివాకర ఉత్పేక్ష వినారాత్రం తారా కద్యోతమా ప్రభాహ. సూర్యకాంతి భూమి మీద పడకుండా ఉన్న కారణం చేత, చక్కగా చీకటి అలుముకున్న కారణం చేత పట్టపగలే నక్కలు చరవడం ప్రారంభం చేసి పెనుగాలులు వీస్తున్నాయి. విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ పట్టపగలు దట్టమైన మబ్బులు అలుముకుని నక్షత్రాలు కూడా కనబడడం ప్రారంభం చేసేటండి. పట్టపగలు చీకటైపోయి నక్షత్రాలు కనిపిస్తున్నాయట. అది చూసి ఇంకా భయం వేసింది వెనకున్న సైన్యానికి. ఇంతవరకు ఎప్పుడూ లేదు పట్టపగలు చీకటైపోయి నక్షత్రాలు కనబడేంత చీకటవ్వడం. ఇది కూడా మనకి బ్యాండ్ మేళంలో తయారైందిరా అబ్బాయి. ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేలా ఉంది, కానీ ప్రభువాజ్ఞ ఏం చేస్తాం. ఇప్పుడు వెళ్ళని వెనక్కి వెళ్తా అంటే ఊరుకోడు. ఇప్పుడు వీడి చేతిలో చావాలి. అక్కడికి వెళితే చస్తామలో తర్వాత విషయం. ఇప్పుడు వెళ్ళనిస్తే ఇక్కడ వీడి చంపేస్తాడు. కరస్య రథస్య నర్ధమానస్య ధీమత ప్రాకపంతం భుజసన్య స్వరాజ్య సాసజ్జత మహోత్పాతాం ఇమాన్ సర్వాం ఇతిద్ధాన్ ఘోరదర్శనాత్ నచింతమాహ్యం వీర్యాత్ బలవాన్ దుర్భవాన్ సహ. కరుడు చూశాడు వీళ్ళ యొక్క మనస్సుల్లో ఉండేటువంటి ఈ భయాలు సందేహాలు చూస్తున్నాడు. వాడు చెబుతున్నాడట, సకామా భగినీమేస్తూ పిత్వాతు రుధిరం తయోహో ఎన్నిమిత్యస్తు రామశ్చ లక్ష్మణస్సు విపర్య. ఓ రాక్షసేశ్వరులారా భయపడకండి. ఈ రాబందులు గ్రద్దలు మన కోసం రావట్లేదు. ఇప్పుడు నేను చంపేస్తాను కదా వారిని తినడం కోసం వస్తున్నాయి. మీరేం కంగారు పడకండి. అవి కూడా మంచిదే రావడం. ఎందుకని మళ్ళీ పడేసిన తర్వాత ఏదో మాంసం ముక్కలు అలా పడేసి ఉంటే కంపు కొడుతుంటాయి. మనం వాళ్ళని చంపేసిన అన్నీ వచ్చి తినేసే అనుకోని నక్కలు రాబందులు గ్రద్దలు తినేసే అనుకోని గొడవ ఉండదు ఇంకా. కాబట్టి మీరేం చింతించకండి. మా చెల్లి యొక్క కోరిక, మా సోదరి కోరిక, ఈరోజు నేను వాళ్ళని చంపుతాను, వారి రక్తాన్ని మా చెల్లి తాగుతుంది, మాంసాన్ని గ్రద్దలు రాబందులు తింటాయి, అది మీరు చూద్దురు కానీ అని చెప్పి వారిని ఉత్సాహపరుస్తున్నారు. నకవిచిత్ ప్రాప్తిపో పూర్వమే మే సంగమేషు పరాజయ యుష్మాకమేత ప్రత్యక్షం నానృతం కథమామ్యహం. ఎప్పుడైనా కరుడు యుద్ధం చేసి ఓడిపోవడం చూశారా మీరు?
ఈవేళ పిచ్చివదలా భయపడుతున్నారు. భయం లేదు నాయన, రండి నా కూడా అని చెప్పి వారందరినీ ఉత్సాహపరుస్తున్నారట. మనం ఎంతమందిని చంపేవరా? సమయుచ్చు మహాత్మానో యుద్ధదర్శన కాంక్షణ ఋషయో దేవగంధర్వచ సిద్ధాచ సహచారణై. మహాత్మను ఋషుల్ని చంపేశాం, దేవతలను చంపేశాం, గంధర్వులను చంపేశాం, సిద్ధచారులను ఎంతోమందిని చంపేశాం. ఎవరైనా మనం ఓడించగలిగారా నాయన? అలాంటిది ఈవేళ మీకు ఎందుకు వచ్చింది భయం? ఇద్దరు మానవ మాతృలు, క్షీణమైన ఆయు ప్రమాణం కలిగినటువంటి వారు, అటువంటి వారి విషయంలో భయం ఎందుకు? దేవతలు గంధర్వులు యక్షులు ఏం చేయలేని మన మానవ మాతలు ఏం చేస్తారు? కాబట్టి భయపడకండి. సత్యమేవోచ సహిత తేన్యోన్యం పుణ్యకర్మణ. ఈవేళ ఖరుడు చేసే ఘోరమైన యుద్ధాన్ని మీరు చూచెదరుగాక. చరిత్రలో ఇంతకుముందు జరిగి ఉండకపోవచ్చు, ఇదే జరుగుతుంది ఇప్పుడు మీకు. 14 మందిని ఒకసారి చంపేశాడని చెప్పి అది గొప్ప ప్రగల్భాలు అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు వాణిని నేను చంపేదని లోకం చూస్తుంది. స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్తు లోకానాం ఏ భిసంగతా జయితాం రాఘవసంఖ్యే పౌలుశ్చాన్ రజనీచరాత్. ఏమన్నాడు రా వాడు? సాధువులైనటువంటి మహర్షుల జోలికి వచ్చేటువంటి వారిని చంపుతానికి ప్రతిజ్ఞ పూనేడా? ఇంతకుముందు చెప్పాడు ఆయన. విందుగా శూర్పణఖ పక్కనే ఉంది 14 మంది చచ్చిపోయినప్పుడు. కాబట్టి పూజ్యులైనటువంటి గోమాతలను బ్రాహ్మణోత్తములు లోక కళ్యాణార్థం ఎవరన్నా బాధపడితే చంపేస్తా అన్నాడా? వారంతా చక్రధారిణుడు శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రులు అవుతారు, మనకు కాదు. కాబట్టి ఇప్పుడు వీణ్ణి చంపేసి వారందరికీ భయాన్ని నేను గొల్పిస్తాను. ఇప్పుడు ఈ దీక్ష ఎవడైతే పొందుతాడో గోవులను రక్షిస్తాను, బ్రాహ్మణులు రక్షిస్తాను, సాధువులను కాపాడతాను, ధర్మం నిలబడతాను, ఈ మాట ఎవడైతే మాట్లాడుతుంటాడో వాళ్ళందరికీ ఇందాక 14 మంది దగ్గర మాట్లాడినప్పుడు మా సోదరు ఎక్కడే ఉంది చెప్పింది నాకు ఇందాక. ఈ మాటలు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఈ పౌలస్య వంశజులని ఖరుడు చేసే యుద్ధంలో వాడిని హతమార్చి ఈ మాటలు మాట్లాడే వారందరికీ భయాన్ని కొలిపిస్తాను చూడండి వేరు అని చెప్పి బయలుదేరారట. దేవతలు చూస్తున్నారట ఆకాశం నుంచి. ఇదే ప్రథమం శ్రీరామచంద్రమూర్తి వారు చాలా విశేషమైన పరాక్రమాన్ని చూపించే సన్నివేశం రాబోతుంది మనకి. ఆకాశ మార్గంలో విశేషంగా జాత కౌతూహశ్చాత్రం విమానస్థాస్ దేవతా దదుర్స్వానీహం తేషాం రాక్షసానాం గతాయుషాం. దేవతలందరూ విమానాలు వేసుకుని గగన మార్గంలో వచ్చి నుంచున్నారట. జనస్థానం నుంచి పంచవటికి బయలుదేరుతున్నటువంటి ఈ విశేషమైనటువంటి ఈ యొక్క రాక్షస సైన్యాన్ని చూసి రామచంద్రమూర్తి వారు మర్యాద పురుషోత్తముడు మహానుభావుడు ఈ 14,000 మందిని ఏ విధంగా తమారుస్తాడో చూడాలి. వారు కుతూహలం అది. విశేషంగా దేవతలందరూ గగన మార్గంలో వారి యొక్క విమానాలు ఎక్కి వచ్చి పంచవటి ప్రాంతానికి వచ్చి నుంచున్నారట. రథేనతో కరో వేగాత్ ఉగ్రసైన్య వినిస్తృత తం దృష్ట్వా రాక్షసం భూయో రాక్షస వినిస్తృత. చాలా వేగంగా గొప్పగా పరుగులు అరుచుకుంటూ ఈ ఖరుడు ఈ 14,000 మంది సైన్యంతో కలిసి చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ పంచవటి ప్రాంతానికి వచ్చేసేట. మేఘమాలి మహామాలి సర్పాసు రుద్రాసన ద్వాదశైతే మహావీర్య ప్రతిరస్తు విక్కరం. ఆయన కరుడు యొక్క సైన్యంలో కొంతమంది రాక్షసుల పేర్లు చెబుతున్నారు. స్వేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞకృతువు, విహంగుడు, దుర్జయుడు, కరివీక్షుడు, పురుక్షుడు, కాలకర్ముడు, మేఘమాలి, మహామాలి, సర్పాసుడు, రుద్రాసుడు అనేటువంటి 12 మంది మహావీరులు 14,000 మంది సైన్యానికి ప్రధానమైనటువంటి రక్షకులుగా ఉన్నారట. ఈ యుద్ధంలో కరుడుతో సమానమైనటువంటి వారు వీరందరూ కూడా. అటువంటి మహామహులైనటువంటి వారిని ముందు పెట్టుకుని చాలా వేగంగా ఈ 14,000 మంది సైన్యాన్ని తీసుకుని కరుడు జనస్థానం నుంచి బయలుదేరి పంచవటికి వచ్చారట. గగన మార్గంలో దేవతలందరూ వచ్చి నుంచున్నారు. అటు తర్వాత స్వామివారు 14,000 మందితో ఏ విధంగా యుద్ధాన్ని చేశారో వచ్చేవారిని దర్శనే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమీచాం గోబ్రాహ్మణేభ్యస్తమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.